హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ మరి అప్కమింగ్ రాబోయేటటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో, మరి ఇక్కడ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత పోలీస్ అండ్ డిఎస్సి, తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి తదితర రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, సో ప్రభుత్వం ఇక్కడ కొత్త ట్రెండ్ని తీసుకురాబోతుంది. మరి సీఎం గారే స్వయంగా మరి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, మరి దాదాపు కూడా 5-6 మెంబర్స్తో కొత్త నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. సో ఈ విధంగా చేస్తే మరి ఏ విధంగా ఉంటుంది అనేసి, సో ఇక్కడ అసలు ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది మరి ఇప్పుడు చూడొచ్చు. రాబోయేటటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ గ్రూప్స్ ఉద్యోగాలైనా సరే, తర్వాత పోలీస్ అండ్ డిఎస్సి తదితర రిక్రూట్మెంట్స్ను ప్రభుత్వ కొత్త ఆలోచనపై తీసుకొస్తుంది. ఒకేసారి కాకుండా శాఖల వారీగా విభజించి మరి చిన్న చిన్న నోటిఫికేషన్స్ను ఎక్కువ సంఖ్యలో విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం. వాస్తవానికి మరి గతంలో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఉంటే మరి దాదాపుగా 400 నుంచి 500 వరకు నోటిఫికేషన్, మరి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఉంటే మరి దాదాపుగా 1000 నుంచి ఇట్లా 2000 వరకు, సో ఒకే మొత్తంలో వేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా ఒకేసారి మొత్తం వేస్తే మరి ఇక్కడ విద్యార్థులకు మరి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంది అయ్యా అంటే, మరి గత కొన్నేళ్ల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. దాదాపుగా 7-8 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఒకవేళ ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మరి ఇంత సమయం మొత్తం వృధా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ శాఖల వారీగా మరి దాదాపుగా 7-8 నోటిఫికేషన్స్ వేస్తే మరి గ్రూప్ 2లోనే ఇలాంటి నోటిఫికేషన్స్ వేస్తే ఒక శాఖ కాకుండా నెక్స్ట్ శాఖలో అయినా వాళ్ళు స్థిరపడతారు అనే ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సో మరి ఈ విధంగా ఇంప్లిమెంట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది అనే ఆలోచనలో మరి తీసుకురాబోతుంది. అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి దాదాపుగా తెలంగాణలో 19,000 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. ఈ పోలీస్ ఉద్యోగాల్లో మరి ఇప్పటికే ఒక నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపుగా 7,500తో ఒక నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగిందా. సో ఇప్పుడు మరో 2,000-3,000 వరకు ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, సో ఈ పరిధిలో మేడ్చల్ ఈ పరిధిలో మరి దాదాపు ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 3,000 పైగా మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్ మరో మరి 1 month 2 monthsలో ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మరొకసారి ఈ 7,500 పోస్టులు ప్లస్ ఇక్కడ 3,000 విడుదల చేస్తే ఇక్కడ 10,500 వరకు ఉంటుంది కదా. మిగతా సంబంధించినటువంటి 9,000 వరకు పోస్టులు మరొకసారి ఈ యొక్క భారీ నోటిఫికేషన్స్ మనం చూడబోతున్నాం. సో మొత్తానికి అయితే 3 వరకు నోటిఫికేషన్స్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్తో పాటు ఇంకా 2 నోటిఫికేషన్స్లు కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరి విడుదల చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. సో దాంతోపాటుగా ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి మరి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. ఎందుకంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మరి ఆ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండబోతుంది. ఇక విషయానికి వస్తే మరి డిఎస్ ఇలాంటి ఉద్యోగాలు కింద చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి ఇక్కడ సమాచారం ఏదే లేదు. డిఎస్సి ఇక్కడ మనకు గురుకుల పోస్టులు అయినా సరే, పాఠశాల విద్యాశాఖలో మార్పులు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్ళ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నందువలన సమీప భవిష్యత్తులో మరి కొత్త డిఎస్సి లేదా గురుకులకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మరి ఈ సమావేశంలో ఏదైతే క్యాబినెట్ మీటింగ్స్ చర్చల్లో జరిగినటువంటి ప్రక్రియలు ఏమున్నారంటే ఈ డిఎస్సి సంబంధించినటువంటి దానిపైన విద్యా వ్యవస్థ పైన ఒక కొత్త మరి సరికొత్త విధానాలు తీసుకురాబోతున్నారు. సో ఇప్పటి వరకు మరి డిఎస్సి 2027లో కూడా వస్తుందయ్యా అంటే అది చెప్పలేమండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ పైన ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. సో ఎప్పటి వరకు వస్తుందయ్యా అంటే అది ప్రభుత్వం మరి మనకు అఫీషియల్ ఇచ్చేటప్పటికి మనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు డిఎస్సీలు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క స్కూళ్ళల్లో ఏదైతే మొత్తము ఇక్కడ 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 ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పబ్లిక్ ఇంటిగ్రేటెడ్, అదేవిధంగా మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు ప్రక్రియలో ఏదైతే జరుగుతుందో సో ఇట్లా క్రోడీకరిస్తున్నారు అనమాట. సో ఇట్లా మొత్తం యొక్క ఏదైతే టీచర్స్ ఏదైతే ఉన్నాయో సో వాళ్ళను క్రోడీకరిస్తున్నారు. సో ఈ యొక్క ట్రెండ్ అనేది కొంచెం వరకు ఆగేటటువంటి డిఎస్సి పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏంటిదంటే మరి ఇక్కడ నిరుద్యోగులకు నేను చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే భారీ సంఖ్యలో ఖాళీలు ఉండకపోవచ్చు. మరి పోస్టుల సంఖ్య మరి 1 అయినా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే మీరు ఏది ఎలిజిబుల్ అయితే అది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో శాఖల వారీగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి గతంలో మరి ఇక్కడ నోటిఫికేషన్స్ మనకు ఒకే పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాదాపుగా
2022లో కూడా ఇదే ట్రెండ్ మనకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ పరిస్థితి బట్టి గనుక చూసుకున్నట్లయితే, మరి సీఎం గారి ఆలోచన బట్టి గనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ శాఖల వారీగా చిన్న చిన్న నోటిఫికేషన్స్‌ను కూడా విడుదల చేసేటటువంటి ప్రయత్నాలైతే చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్‌గా మనకు వచ్చినటువంటి నిన్ననే మనకు స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే చెప్పడం జరిగిందండి. దాదాపుగా వచ్చే వారం నుంచే మరి వరుస నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. మరి ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసేటటువంటి ప్రయత్నాలు అయితే జరగడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి కొత్త నోటిఫికేషన్స్‌లో భాగంగా మరి భారీ సంఖ్యల కంటే తక్కువ పోస్టులే ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. 100% మరి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తామనేసి స్వయంగా మరి సీఎం గారే నిన్న ఏదైతే స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మరి పోటీ పరీక్షలు మీరు సిద్ధంగా అవ్వండి, మరి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అనేసి కూడా మరి స్వయంగా సీఎం గారే చెప్పడం జరిగింది కాబట్టి ఈ దిశగా మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి శాఖల వారీగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ ట్రెండ్‌ను మార్చండి. ఏదైతే శ్రమించేటటువంటి హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేయండి. 2026, 2027 వరకు మీరు ఉద్యోగంలో స్థిరపడండి. ఇది ఓవరాల్‌గా